యూపీఎస్సీ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రధానంగా 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటిని పిఓజిఈ అన్నాం. సో ఈ పిఓజిఈ సక్సెస్ డిసైడర్స్ అంటే ఏంటివి? పి అంటే పాలిటీ, ఓ అంటే ఆప్షనల్, జి అంటే జనరల్ ఎస్సే, ఈ అంటే ఎథిక్స్. సో ఈ 4 మన సక్సెస్ అవడానికి సంబంధించినటువంటి అంశాలు. అంటే మిగతా సబ్జెక్టులు, మిగతా పేపర్ల పరిస్థితి ఏంటి? ఎందుకంటే వాటికి కొంచెం డైనమిక్ ఉంటాయి. ఆ డైనమిక్ ఉండడం వల్ల ఎన్ని స్కోర్ వస్తాయో చెప్పలేము. ఆల్వేస్ 50% కన్నా తక్కువే వస్తాయి. బట్ దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ కెన్ స్కోర్ 50-60% ఆర్ మోర్. అంటే 50-60% లేకపోతే అంతకన్నా ఎక్కువ కూడా స్కోర్ చేయొచ్చు. సో ఇప్పుడు పాలిటీ ఉందనుకోండి, నాలెడ్జ్ ఆఫ్ పాలిటీ ఈజ్ నెసెసరీ ఫర్ అండర్స్టాండింగ్ ద సోషల్ ఇష్యూస్, ఎథిక్స్, గవర్నెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అంటే ఈ పాలిటీ నాలెడ్జ్ లేకుండా పాలిటీ కోసం ఎలాగో ఉపయోగపడుతుంది, దాంతోపాటు సోషల్ ఇష్యూస్లో సెక్యులరిజం అంటే ఏంటి, విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, ఎంపవర్మెంట్ ఆఫ్ ది వల్నరబుల్ సెక్షన్స్, అర్బనైజేషన్, డీసెంట్రలైజేషన్, ఇటువంటి అంశాలన్నీ సోషల్ ఇష్యూస్లో వస్తుంటాయి. మరి వాటికి సంబంధించినటువంటి అవగాహన మనకి పాలిటీ ద్వారానే వస్తుంది. అలాగే ఎథిక్స్లో ఆల్మోస్ట్ ప్రతి అంశం కూడా పాలిటీ కనెక్టెడ్గానే ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్స్, తర్వాత చట్టాలకు సంబంధించినటువంటి అవగాహన. గవర్నెన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్. సో ఈ గవర్నెన్స్ అనే పార్ట్ మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2లో ఉంటుంది. అలాగే ఈ ఎథిక్స్తో పాటుగా గవర్నెన్స్ కూడా ఉంటుంది. అంటే ఎథిక్స్లో మనకి 7 యూనిట్స్ ఉంటే 7 యూనిట్స్లో 3 యూనిట్స్ కేవలం గవర్నెన్స్కి మాత్రమే సంబంధించినవి. సో ఆ పరిపాలన అనే దానికి కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్ ఉంటుంది. సో ఆ కాన్స్టిట్యూషనల్ ఫౌండేషన్ మనం పాలిటీ ద్వారా తీసుకుంటాం. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఇవన్నీ కాకుండా మీ ఆప్షనల్ కనుక పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివైతే, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇలాంటివైతే పాలిటీ రిలవెన్స్ అనేది చాలా డైరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ లాంటి సబ్జెక్టులు తీసుకుంటే మీకు ట్రైబల్ వెల్ఫేర్, ట్రైబల్ ప్రొటెక్షన్, ట్రైబల్ రైట్స్ ఇటువంటివన్నీ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్ నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరో అంశం ఆప్షనల్ అంటే సపోజ్ మన దగ్గర ఉన్నటువంటి పాపులర్ ఆప్షనల్స్, 21st సెంచరీ కూడా ఆఫర్ చేస్తున్నటువంటి ఆప్షనల్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, తర్వాత తెలుగు లిటరేచర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ. సో ఇటువంటి ఆప్షనల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆప్షనల్స్ ఎందుకు ఫేమస్ అంటే, ఎందుకు సక్సెస్ డిసైడర్ అంటే, యూ హ్యావ్ ది పాసిబిలిటీ టు స్కోర్ మోర్ దెన్ 60% ఇన్ ది ఆప్షనల్ ఇన్ ఈచ్ పేపర్. కొన్ని సందర్భాల్లో కొంతమంది 70% వరకు కూడా స్కోర్ చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని ఆప్షనల్స్. కాబట్టి ఆప్షనల్ కంపల్సరీగా మనం స్టాటిక్ పార్టే కనుక క్వశ్చన్స్ గెస్ట్ చేయొచ్చు, గెస్ట్ చేసి మనం కొన్ని క్వశ్చన్స్ని బైహార్ట్ చేయొచ్చు, బైహార్ట్ చేసి రీప్రొడ్యూస్ చేయొచ్చు, మ్యాక్సిమం స్కోర్ సాధించవచ్చు. ఇక జనరల్ ఎస్సే విషయానికి వస్తే, జనరల్ ఎస్సే అనేది మ్యాక్సిమం స్కోరింగ్ ఏరియా. ఇది కంపల్సరీగా ఏదో ఒక పాపులర్ ఆప్షనల్కి కనెక్ట్ అయ్యే ఉంటుంది. అంటే అది మామూలుగా అయితే ఎక్కువగా ఫిలసాఫికల్, ఎథికల్ పర్స్పెక్టివ్లో వస్తుంటాయి. బట్ కొన్ని ఎస్సేలు ఆన్సర్ రాయాలంటే మన ఆప్షనల్ ఏదైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఇలాంటి సోషియాలజీ ఆప్షనల్స్ ఉంటాయో వాళ్ళు ఎస్సేస్ని ఇంకొంచెం బాగా రాయగలుగుతారు. తర్వాత ఎథిక్స్. సో ఎథిక్స్ చదవాలి. ఎథిక్స్ ఎందుకు మన సక్సెస్ డిసైడర్? ఎందుకంటే ఎథిక్స్ అనేది కూడా కొంత స్టాటిక్ పార్ట్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం స్కోరర్గా ఉంటుంది. 60% వరకు మార్కులు తెచ్చుకోవచ్చు. జస్ట్ 7 యూనిట్లు, 7 యూనిట్స్ ఉన్నాయి. ఈ 7 యూనిట్స్లో ఒక 3 మాత్రమే, సగం యూనిట్స్ ఏమో మీకు థియరిటికల్ ఆస్పెక్ట్స్, మిగతా యూనిట్లు ఏమో మీకు కేస్ స్టడీస్కి సంబంధించినవి. కాబట్టి వీటిని చదవడం అనేది పెద్ద ఇష్యూ కాదు. మ్యాక్సిమం 75 రోజులు, మొత్తం 75 టాపిక్స్ ఉంటాయి. ఈ 75 టాపిక్స్ని 75 డేస్లో కవర్ చేసేయచ్చు. సో అయితే దీనికి మీకు కంపల్సరీగా వివిధ సోషల్ లెజిస్లేషన్స్కి సంబంధించినటువంటి అవగాహన ఉండాలి. అంటే విమెన్ రిలేటెడ్ లాస్, చైల్డ్ రిలేటెడ్ లాస్, ఇటువంటి సోషల్ లెజిస్లేషన్, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి చట్టాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రతి పేపర్లోనూ ఒక క్వశ్చన్ అయితే ఇటువంటి సోషల్ లెజిస్లేషన్ ఓరియంటేషన్లో కేస్ స్టడీ అడుగుతుంటారు. కాబట్టి మీకు డొమెస్టిక్ వైలెన్స్ ప్రొహిబిషన్ యాక్ట్ తెలిసి ఉండాలి, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ తెలిసి ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు మీరు కేస్ స్టడీని ఇంకా బాగా రాయగలుగుతారు. సో ఎథిక్స్ అనేది మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటిది.
సో ఇటువంటి అంశాలు మరిన్ని తెలియజేయడం కోసం ఒక స్ట్రాటజీ క్లాస్ పెడుతున్నాం హైదరాబాద్లో. ఈ స్ట్రాటజీ క్లాస్కి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వస్తారు. సో ఈ స్ట్రాటజీ క్లాసులో ప్రధానంగా డిస్కస్ చేసేది ఇప్పుడు సపోజ్ నేను పోస్ట్ పాండమిక్ అప్రోచ్ టు గవర్నెన్స్, పాలిటీ అండ్ ఐఆర్ అనే అంశం మీద డిస్కస్ చేస్తాను. ఇది 2 to 3 PM. పోస్ట్ పాండమిక్ అంటే 2020 తర్వాత అసలు పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వచ్చినటువంటి గణనీయమైనటువంటి చేంజెస్ వచ్చినాయి. వాటి గురించి నేను చెప్తాను. అలాగే డాక్టర్ భవానీ శంకర్ కరెంట్ అఫైర్స్ త్రూ రివర్స్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ చెప్తారు. అండ్ శ్రీ అనిల్ స్వరూప్ ఐఏఎస్ రిటైర్డ్ ఈయన సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆథర్ ఆఫ్ ద బుక్ డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్. సో సార్ వచ్చేసి మీకు హౌ టు ఆన్సర్ ద ఎథిక్స్ కేస్ స్టడీస్ అనే పాయింట్ మీద 4 to 5 PM చెప్తారు. దాని మొత్తం 21st సెంచరీ టీమ్కి సంబంధించిన ఆప్షనల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఒక్కొక్క ఆప్షనల్కి సంబంధించిన సెలెక్షన్ స్ట్రాటజీ ఎలా ఉండాలో 5:30 to 8 PM చెప్తారు. ఇదంతా కూడా మీకు ఇప్పుడు 11th ఫిబ్రవరి రోజున ఉండేటటువంటి కార్యక్రమం. శ్రీ అనిల్ స్వరూప్ సార్ ఐఏఎస్ రిటైర్డ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈయన యూపీ క్యాడర్కి చెందినవారు. 1981 బ్యాచ్, 38 సంవత్సరాల అనుభవం ఉంది. హీఈస్ మోర్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్ హీఈస్ మోర్ నోన్ ఫర్ హిస్ బుక్స్. తన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అంతటిని ఉపయోగించి ఈ పుస్తకం రాయడం జరిగింది, డైలమాస్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్, విచ్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఎథిక్స్ కేస్ స్టడీస్. సో ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సో యూపీఎస్సీ స్ట్రాటజీ క్లాస్లో జిఎస్ ఫౌండేషన్ ఆప్షనల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టెస్ట్ సిరీస్ ఎలా ఉండాలి, హ్యాండ్ హోల్డింగ్ ఎలా ఉంటుంది, మెంటారింగ్ ఎలా ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఎలాగా, ఇటువంటి అంశాలన్నింటినీ తెలియజేస్తూ 11th ఫిబ్రవరి ఆఫ్టర్నూన్ 2 to 8 PM ఈ ఈ సెషన్స్ జరుగుతాయి. క్లాస్ రూమ్ వెన్యూ వికాస్ బుక్ బిల్డింగ్, అశోక్ నగర్, హైదరాబాద్. అలాగే దీనికి సంబంధించినటువంటి జూమ్ సెషన్ కూడా ఉంటుంది. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ స్లైడ్ డిస్క్రిప్షన్లో లింక్ మీరు క్లిక్ చేస్తే ఆ లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనికి రిజిస్ట్రేషన్ అవసరం.